హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి హౌస్ కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది ఒకసారి చూపిద్దాము అని చెప్పేసి వీడియో షూట్ చేశాను. ఇది ఆల్రెడీ పాత వీడియో, కాకపోతే నేను షూట్ చేసినా కానీ అప్లోడ్ చేయలేను. ఈరోజు దీనికి అటాచ్ చేసేస్తున్నా. సో స్టార్టింగ్ చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది ఎంట్రన్స్. సో మీరు అంటే హాల్కి రెండు వైపుల నుంచి వెళ్ళొచ్చు. ఏ వైపు నుండి వెళ్ళినా హాల్లోకి వస్తారు. అంటే అట్లా ఉండే అన్నమాట. ఫస్ట్ ఎట్లా ఉండే అంటే ఏ 2 రూమ్స్కి అట్లా ఉండే, మధ్యలో గోడ ఉండి ఏ 2 రూమ్స్కి అటు సైడ్ ఒక డోరు ఎంట్రన్స్ ఉండే అనమాట. సో దాన్ని ఇప్పుడు ఏం చేసినానంటే ఆ మధ్యలో ఉన్న వాల్ తీసేసి ఒక హాల్ అంటే ఒకటే రూమ్ లాగా చేసేసినాను. మొత్తము చేసి ఆ ముందు రూమ్లో హాఫ్ వరకు ఏం చేసినానంటే కిచెన్ ఒక సైడ్ ఇప్పించుకున్నాను, దేవుడి రూమ్ ఒక సైడ్ ఇప్పించుకున్నాను. ఇక్కడ ఉండే గోడ పై వరకు అది మొత్తం తీసేసినాను. సో తీసిన తర్వాత ఇట్లా ఉంది. హాల్ వరకు మాత్రం ఏం చేసినాను అంటే పైన సీలింగ్ చేయించినాను. అంటే కొంచెం అంటే ఒకే రూమ్ లాగా కనిపించాలి కదా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత. ఫస్ట్ ఉన్న రూమ్ అంటే అట్లా అని చెప్పేసి కలపాలి అని చెప్పేసి మళ్ళీ ఇట్లా చేసినాను. చేపించి కిచెన్ చూపిస్తాను. నేను కిచెన్లో పెద్దగా ఏం చేపించలే, మళ్ళీ ఉన్న దాంట్లోనే అవసరమైనంత వరకు గోడలు ఇప్పించుకున్నాను. తర్వాత షెల్ఫ్స్, కౌంటర్ టాప్ కోసం షెల్ఫ్స్ ఇప్పించినాను. వాటిపైన ఇంకా టైల్స్ వేయాల్సిన పని ఉంది, అంటే మార్బుల్ వేయాలి కదా, అది ఉంది ఇంకా. అండ్ పైప్ లైన్ ఇప్పించుకున్నా. ఎక్కడైతే అవసరమో కరెంటు అక్కడ మళ్ళీ కొత్తగా కరెంట్ ఇప్పించుకున్నాను. అది ఫస్ట్ మెయిన్గా అయితే కిచెన్కున్న దేవుడి రూమ్కే ఇప్పించినాను కరెంటు. ఇది ఇంకా అక్కడ దేవుడిది మండపం లాగిస్తారు కదా, అది ఇంకా రావాల్సి ఉంది బ్యాలెన్స్. అండ్ ఈ రూమ్లో అయితే చేంజెస్ ఏం చేయలేను, ఎట్లా ఉన్న రూమ్ అట్లానే వదిలేసినాను. అండ్ మేమున్న రూమ్లో అయితే కొంచెం చేంజెస్ చేసినాను. నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి. మీకు స్ట్రైట్గా కనిపిస్తుంది, బ్యాక్ సైడ్ గోడ కనిపిస్తుంది కదా కొత్తగా కట్టినట్టుగా. అక్కడ ఒక డోర్ ఉండే బ్యాక్ సైడ్కి వెళ్ళడానికి. సో అది నేను క్లోజ్ చేపించేసి ఈ పక్కన కొత్తగా ఇప్పించుకున్నాను మెట్ల కిందికి అటాచ్ బాత్రూమ్ ఇప్పించుకున్నాను. ఎందుకైనా మంచిది అని చెప్పేసి ముందు జాగ్రత్తగా ఇదైతే వాష్రూమ్ అయితే ఇక్కడ ఇప్పించుకున్నాను. అండ్ లోపల అయితే ఇంతే వర్క్ చేయించినాను నేను ప్రజెంట్. ఇంకా వర్క్ ఉంది. అండ్ బయట చూపిస్తాను ఒకసారి నేను మీకు. బయట అయితే ఇంతే వర్క్ నడిచింది ఇప్పటివరకు. బెడ్ ఇంకా మస్తు వర్క్ ఉంది. ఇక్కడ ఇది బెడ్, నేనున్న ప్లేస్లో ఇదంతా టైల్ చేయాలి. అండ్ స్ట్రైట్గా మళ్ళీ గేట్ వరకు అదంతా వేయాల్సింది, అయితే ఇదంతా వేయాల్సింది అక్కడ వరకు. సో ఇంకా వర్క్ అయితే నడుస్తూనే ఉంది. సో అది టైల్స్ వేయకముందు వీడియో ఇంతకుముందు. ఇప్పుడు టైల్స్ వేసిన తర్వాత చూడండి ఒకసారి, మంచిగా నీట్గా అయింది. అండ్ ఇక్కడ ఏమేం చేసినానంటే చిన్నగా అక్కడ మీకు చూపిస్తున్న సైడ్ వాష్ ఏరియా ఇప్పించుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా మెట్లకైతే ఇంకా చేయాల్సిన వర్క్ ఇంకా ఉంది పెండింగ్. నేను ఇంకా ఏం వర్క్ చేపిస్తున్నాను ఒకసారి పైనకి పోయిన తర్వాత చూపిస్తాను రండి. ఈ మెట్లకి ఏమంటే ఇంకా నేను ఆ స్టీల్ రాడ్ లేపియాలి అనుకున్నా. సో అది ఒకటి బ్యాలెన్స్ ఉంది. పైన ఏం చేసినానంటే మెట్లు తీసి మళ్ళీ ఈ పక్క గోడ ఇటు సైడ్ కూడా కొంచెం తీసేసినాం మళ్ళీ కొత్తగా మెట్లు వేయడం కోసం. సో అట్లా తీసినప్పుడు కొంచెం అంటే స్లాబ్ అనేది కొంచెం ఏమంటారు దాన్ని పగుల్లాగా వస్తుంది కదా, అట్లా అని చెప్పేసి అంటే బాగానే ఉంది. అంటే మాకేం లీకేజ్ ఏం లేదు, కానీ ముందు జాగ్రత్తగా మళ్ళీ చేపించడం నా వల్ల కాదు అని చెప్పేసి ఫస్టే ఒక మనకి స్లాబ్ పైన ఎంతవరకు మాలేస్తారో ఫస్ట్ అది మొత్తం రిమూవ్ చేయించేసినాను. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా పైన ఏమంటారు మళ్ళీ మాలేస్తారు కదా, సో అట్లా వేసి క్లీన్గా వేపియాలి. సో అది ఒక్కటి బ్యాలెన్స్ ఉంది. ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి, అంటే పెయింట్ వేయడము. సో నాకేమనిపించింది అంటే ఈ పని స్టార్ట్ చేసింది అంటే ఇంత డీలే పడ్డ తర్వాత అంటే ఒక కొత్త ఇల్లు అయిపోతుంది కావచ్చు ఈ టైంలో మంచిగా. సో ఇప్పటి వరకు అయితే ఇంతే వర్క్ అయిపోయింది, ఇంకా ఉంది బ్యాలెన్సు. సో నేను తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో వేస్తాను.